లాస్ట్ క్లాస్ ఏం చెప్పాను? జిఎస్టీ చెప్పారు సార్. వెండర్ డౌన్ పేమెంట్స్, కస్టమర్ డౌన్ పేమెంట్స్ చేశారా? చేయలేదు సార్. చేయండి, అవుట్పుట్ వస్తుంది, 100% వస్తుంది. ఓకేనా? ఇది కలర్ Okay, చేంజ్ sir. చేయండి. ఇది అయిపోయినట్లే. మీకు వీడియోస్ ఇచ్చాను, చాలా సింపుల్ కాన్సెప్ట్. బట్ ఇంటర్వ్యూలో అడగరు, బట్ అడుగుతున్నారు ఈ మధ్య. నేనైతే మీకు చెప్పేస్తున్నాను డైరెక్ట్ గా. అడగరు కానీ అడుగుతున్నారు. సో అవి మాత్రం పక్కగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకేమున్నాయి చూడండి. మనం డౌన్కి వెళ్ళండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. రెజ్యూమ్ ప్రిపరేషన్ అవ్వలేదు, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కూడా అవ్వలేదా? ఓకే, ఇంకా డౌన్కి వెళ్ళండి. క్లాస్ కంపెనీ కూడా పోస్టింగ్ అవ్వలేదు, ఓటీసీ ఎక్స్ప్లెనేషన్ అవ్వలేదు. ఇంకా డౌన్కి వెళ్ళండి. చూడండి. సో రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చెప్తాను చూడండి. 78 కాన్సెప్ట్. 78 కలర్ చేంజ్ చేయండి, చెప్తాను ఈరోజు. సో రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ. సో మీ కన్సల్టింగ్ కంపెనీలో రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, ఇది మీకు తెలియాలి. రిపోర్టింగ్ స్ట్రక్చర్ టోటల్గా ఎన్ని క్లాసెస్ అయినాయి సరే తర్వాత చూద్దాంలే. అసెట్ అకౌంటింగ్, కంట్రోలింగ్ అయిన తర్వాత చూద్దాం. సో రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ. సో రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, మీ కన్సల్టింగ్ కంపెనీ వైపు ఎలా ఉంటుంది, మీ క్లయింట్ సైడ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. 1 minute. Reporting structure in your consulting company. 1 minute. నేను మీకు ఒక షీట్ ఇస్తున్నాను, ఈ షీట్ చూడండి. సో జస్ట్ వినండి, ఎందువల్ల అంటే ఇది మీకు ఒక ఐడియా ఉండాలి దీని గురించి. ఓకే, ఇదేమీ అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. చాట్ బాక్స్ లో ఉంది, ఓపెన్ చేయండి. ఓకే, రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ. మీరు ఏదైనా ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, ఓకేనా? చూద్దాం.
చూడండి, ఫస్ట్ లెవెల్ ఎవరు ఉంటారు? ఫస్ట్ మీరు ఏదైనా ఐటీ కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. మీరు ఏదన్నా ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. టాప్ లెవెల్లో ఎవరు ఉంటారు? సిఇఓ. సిఇఓ అంటే మీనింగ్ ఏంటి? చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సిఇఓ అంటే మీనింగ్ ఏంటి? చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. ఈయన టాప్ లెవెల్. ఓకే, సిఇఓ టాప్ లెవెల్. సిఇఓ అండర్లో ఎవరు ఉంటారు? సిఐఓ, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. నెక్స్ట్ క్యాడర్లో ఈయన ఉంటారు. నెక్స్ట్ విపి. విపి అంటే ఏంటి? వైస్ ప్రెసిడెంట్ ఉంటారు నెక్స్ట్ క్యాడర్లో. సిఇఓ, సిఐఓ, విపి, ఈ 3 లెవెల్స్ అనేవాళ్ళు ఉంటారు. ఈ 3 లెవెల్స్ ఉంటారు ఏ కంపెనీ అయినా సరే. నెక్స్ట్ డెలివరీ హెడ్. డెలివరీ హెడ్ ఉంటారు ఒక ఆయన. డెలివరీ హెడ్ అండర్లో ఎవరు ఉంటారు? సారీ, డెలివరీ హెడ్ ఉంటారు. డెలివరీ హెడ్ అంటే ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయిందో డెలివరీ చేసేస్తారు. డెలివరీ హెడ్ 3 to 4 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు. డెలివరీ హెడ్ అనేవాళ్ళు 3 to 4 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు. డెలివరీ హెడ్ 3 to 4 ప్రాజెక్ట్స్ అనేవి హ్యాండిల్ చేస్తారు. డెలివరీ హెడ్ 3 to 4 ప్రాజెక్ట్స్ అనేవి హ్యాండిల్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్లో ఎస్ఆర్ మేనేజర్. వీటి వల్ల మీకు అడ్వాంటేజెస్ లేదనుకోకండి, 100% ఉంటుంది. వినండి, ఎస్ఆర్ మేనేజర్ ఆర్ ప్రోగ్రామింగ్ మేనేజర్. ఎస్ఆర్ మేనేజర్ ఆర్ ప్రోగ్రామింగ్ మేనేజర్. ఈ హ్యాండిల్ 2 to 4 ప్రాజెక్ట్స్. ఒక సీనియర్ మేనేజర్ లేదంటే ఒక ప్రోగ్రామింగ్ మేనేజర్ దగ్గర 2 ప్రాజెక్ట్స్ నుండి 4 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు. ఒక సీనియర్ మేనేజర్ లేదంటే ఒక ప్రోగ్రామింగ్ మేనేజర్ 2 ప్రాజెక్ట్స్ నుండి 4 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు. ఓకేనా? 2 ప్రాజెక్ట్స్ నుండి 4 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు ఒకరు. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ మేనేజర్ అండర్లో ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఒక ప్రాజెక్ట్ కి ఒక హెడ్ ఉంటారు. ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఒకరు ఉంటారు. ఓకేనా? ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఒకరు ఉంటారు అనమాట. ప్రాజెక్ట్ మేనేజర్ ఈ హ్యాండిల్ 1 ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ మేనేజర్ ఈ హ్యాండిల్ 1 ప్రాజెక్ట్. తర్వాత టీమ్ లీడర్ ఉంటారు. ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో టీమ్ లీడర్ ఉంటారు. టీమ్ లీడర్ దగ్గర ఎవరు ఉంటారు? ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్స్ ఉంటారు. అంటే ఒక 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు టీమ్ లీడర్ అండర్లో వీళ్ళు ఉంటారు. ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, మోర్ దాన్ 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. ఓకేనా? టీమ్ లీడర్ అండర్లో వెళ్ళాలంటే ఏముండాలి? ఎఫ్ఐ కన్సల్టెంట్ కి, చూడండి రాంగ్ చెప్పాను, టీమ్ లీడర్ గా వెళ్ళాలంటే ఎఫ్ఐ కన్సల్టెంట్ కి 7 years ఎక్స్పీరియన్స్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్ ఎవరైనా సరే మోర్ దాన్ 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు టీమ్ లీడ్ గా ఉంటారు. అర్థమైందా? మోర్ దాన్ 7 years ఉండాలి ఎక్స్పీరియన్స్. మోర్ దాన్ 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్ వాళ్ళందరూ కూడా టీమ్ లీడర్ గా వర్క్ చేస్తారు. తర్వాత వాళ్ళ అండర్లో ఏమున్నా చూడండి, ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ కన్సల్టెంట్. ఈ 3 levels లో ఉన్న జాబ్స్ కి మనం ఇచ్చిన ట్రైనింగ్ ని బేస్ గా చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ జాబ్స్కి వెళ్ళొచ్చు? నా ట్రైనింగ్ ని బేస్ గా చేసుకుని ఈ 3 levels కి వెళ్ళొచ్చు. ఓకేనా? ఈ 3 levels కి మీరు జాబ్స్కి వెళ్ళొచ్చు. హలో, చూడండి, ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్. సో ఎస్ఆర్ కన్సల్టెంట్ అంటే 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి.
కన్సల్టెంట్ కి 2 to 5 years ఉండాలి. అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇట్లా ఈ 3 levels జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఎస్ఆర్ కన్సల్టెంట్ అనే వాళ్ళు టీమ్ లీడర్ కి రిపోర్ట్ చేస్తారు. 5 to 6 years ఉండాలి. కన్సల్టెంట్ కూడా టీమ్ లీడర్ కి రిపోర్ట్ చేస్తారు. 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే. అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి? 2 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఎవరికి రిపోర్ట్ చేస్తారు? టీమ్ లీడర్ కి రిపోర్ట్ చేస్తారు. ఈ 3 క్యాడర్స్ అనే వాళ్ళు జాబ్ అంతా వర్క్ అంతా కూడా ఒకేలా ఉంటుంది. ఎస్ఆర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, అసోసియేట్ కన్సల్టెంట్, ఈ 3 levels లో వర్క్ చేసే వాళ్ళ జాబ్ అంతా ఒకేలా ఉంటుంది. ఈ 3 levels జాబ్ లో వర్క్ చేసే వాళ్ళంతా ఒకేలా ఉంటుంది. ఓకేనా? ఒకేలా ఉంటుంది. 3 levels లో వర్క్ చేసే వాళ్ళ జాబ్ అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది. ఎస్ఆర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్, ఈ 3 levels లో వర్క్ చేసే వాళ్ళ జాబ్ అందరిది కూడా ఒకేలా ఉంటుంది. ఒకే లెవెల్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఈ 3 levels కి మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఎస్ఆర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ సేమ్ వర్క్ చేస్తారు. సేమ్ వర్క్, ఒకే విధమైనటువంటి వర్క్ చేస్తారు. ఓకేనా? ఒకే విధమైన వర్క్ చేస్తారు. సో ఇది మీ కన్సల్టింగ్ కంపెనీలో ఈ విధంగా ఉంటుంది. క్లియర్ కదా? నెక్స్ట్, సో మీ కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లయింట్ కంపెనీ, యాక్చువల్గా మీ ఐటీ కంపెనీలో రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మీకు అర్థమైంది. మరి మీ క్లయింట్ కంపెనీలో ఎలా ఉంటుంది? మరి క్లయింట్ కంపెనీ కూడా ఉంటుంది కదా. క్లయింట్ కంపెనీలో ఎవరుంటారు? ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది మీ క్లయింట్ అనుకుందాం. మీరు ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వర్క్ చేస్తున్నారు. మీరు ఎవరికి వర్క్ చేస్తున్నారు? ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఎలా ఉంటుంది? సిఐఓ, సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిఐఓ, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, విపి, వైస్ ప్రెసిడెంట్, ఈ క్యాడర్స్ ఉంటాయి మీ క్లయింట్ కంపెనీలో. తర్వాత ఎవరుంటారు వాళ్ళందరిలో? ప్రాజెక్ట్ మేనేజర్లో ఎవరెవరు ఉంటారు? కోర్ టీమ్ మేనేజర్ మార్కెటింగ్, కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్. సూపర్. చూడండి, కోర్ టీమ్ మేనేజర్ మార్కెటింగ్, కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్ ఉంటారు. సో కోర్ టీమ్ ఫైనాన్స్ లో ఎవరుంటారు? చూడండి, ఎండ్ యూజర్స్. సెకండ్ పాయింట్ లో ఎవరున్నా చూడండి. మనం దేనికి సంబంధించిన వాళ్ళం? కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్ తోటి కాంటాక్ట్ లో ఉంటాం. కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్ తోటి మనం కాంటాక్ట్ లో ఉంటాం. కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్ తో కాంటాక్ట్ లో ఉంటాం. చూడండి, మీరు ఎండ్ యూజర్, క్లయింట్ నుండి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తారు? కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్ లెవెల్ నుండి గ్యాదర్ చేసుకోవాలి. సో కోర్ టీమ్ మేనేజర్లు ఎవరుంటారు అంటే ఫైనాన్స్ లో ఎవరుంటారు? సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్, ఈ 3 levels ఉంటారండి. సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్. ఇది మనకు సంబంధించిన వాళ్ళు. ఎవరు? కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్, సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్. ఇవి మనకు సంబంధించిన వాళ్ళు. నంబర్ 2లో 3 parts ఉన్నాయి. నంబర్ 2 అండ్ 3 parts ఇవన్నీ కూడా ఫైనాన్స్ కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళతో కలిసి మనం వర్క్ చేస్తాం. మీకు ఏదైనా క్లయింట్ ఇన్ఫర్మేషన్ కావాలి, సిఇఓ ఫోన్ చేస్తారా? నో. సిఐఓ ఫోన్ చేస్తారా? నో. విపికి చేస్తారా? నో. ఎవరి ద్వారా మీరు క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు? కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్ వాళ్ళలో సూపర్ యూజర్, పవర్ యూజర్ ఆర్ ఎండ్ యూజర్ ఎవరో ఒకరి ద్వారా కాంటాక్ట్ చేస్తారు. ఓకేనా? ఇట్లా ఉంటారు. కోర్ టీమ్ మేనేజర్, సేల్స్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్ వీళ్ళందరూ ఉంటారు. ఓకేనా? అట్లా ఎవరు? కోర్ టీమ్ మేనేజర్, సేల్స్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ కన్సల్టెంట్. ఇప్పుడు ఎస్ఆర్ కన్సల్టెంట్ ఆర్ అసోసియేట్ కన్సల్టెంట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎవరిని కాంటాక్ట్ చేస్తారు? వీళ్ళని కాంటాక్ట్ చేయాలి. ఎనీ ఇన్ఫర్మేషన్
మీరు 3 లెవెల్స్తో జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్ఆర్ మేనేజర్, సారీ మీరు ఏ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు? ఎస్ఆర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్. ఎన్ని ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వీళ్ళని కాంటాక్ట్ చేయాలి. సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్. అర్థమైంది ఇంతవరకు? క్లియరా? Any information if we want to gather from the client side, kindly contact super user, power user, end user. Core team finance members ఎవరు ఉంటారు? సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్. వీళ్ళని కాంటాక్ట్ చేయాలి. క్లియర్ కదా? డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. కోర్ టీమ్ మేనేజర్ ఆర్ సేల్స్ మేనేజర్, ఫైనాన్స్ వీళ్ళందరూ ఉంటారనమాట. చూడండి, ఎస్ఆర్ కన్సల్టెంట్ కలర్ లో యాడ్ చేసి చూసారా? బ్లూ ఎల్లో కలర్ లో యాడ్ చేసి చూడండి. ఎస్ఆర్ కన్సల్టెంట్ ఆర్ అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ వాంట్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది క్లయింట్ సైడ్, వీ నీడ్ టు కాంటాక్ట్ సూపర్ యూజర్, పవర్ యూజర్ ఆర్ ఎండ్ యూజర్. వీళ్ళని కాంటాక్ట్ చేయాలి. క్లియర్ కదా? అర్థమైనంత వరకు? క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే ఎస్ఆర్ కన్సల్టెంట్ ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ ఎవరిని కాంటాక్ట్ చేస్తారు? కంప్లీట్ గా మీరు కాంటాక్ట్ చేయాల్సింది సూపర్ యూజర్, పవర్ యూజర్ ఆర్ ఎండ్ యూజర్ ని కాంటాక్ట్ చేస్తారు. అర్థమైందా లేదా? రెస్పాండ్ అవ్వండి కొంచెం ప్లీజ్. వెరీ గుడ్. మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు రిపోర్టింగ్ స్ట్రక్చర్, మీరు ఎవరి ద్వారా ఏమేమి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అనేది మీకు తెలియాలి. దానికోసం ఈ ప్లాన్ అన్నమాట. నెక్స్ట్ కిందకి రండి. ఇప్పుడు ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉందనుకుందాం. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేయాలి. సో ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ చేస్తారు? యాక్సెంచర్, డెలైట్, విప్రో, హెచ్సిఎల్, టిసిఎస్, ఏదైనా ఒక ఐటీ కంపెనీని కాంటాక్ట్ చేస్తారు. ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ విత్ ది, ఓకే చూడండి, ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ విత్ ది క్లయింట్ వెన్ యాక్సెప్ట్ ది పర్చేజ్ ఆర్డర్. అంటే ఏంటి? ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు యాక్సెంచర్ కానీ, డెలైట్ వాళ్ళని కానీ, టీసీఎస్ కానీ, హెచ్సిఎల్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు. సో ఎవరైతే తక్కువ అమౌంట్ కి కోట్ చేస్తారో వాళ్ళ పర్చేజ్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెంచర్ వాళ్ళు 10 crores చెప్పారు, డెలైట్ వాళ్ళు 8 crores చెప్పారు, విప్రో వాళ్ళు 7 crores చెప్పారు. సో స్టాండర్డ్స్ బాగుందంటే ఎవరికి తక్కువ అమౌంట్ చేస్తారో వాళ్ళకి అగ్రిమెంట్ అనేది ఇస్తారు. సో క్లయింట్ కంపెనీ ఏం చేస్తుంది? ది క్లయింట్ కంపెనీ సెలెక్ట్ ది ఎనీ కన్సల్టింగ్ కంపెనీ విత్ బిడ్డింగ్. అంటే వేలంపాట అంటారు కదా, తక్కువ అమౌంట్కి ఎవరైతే చేస్తారో వాళ్ళ ద్వారా ఆ క్లయింట్ కంపెనీ అనేది ఆ ఆడిటింగ్ కంపెనీ లేదంటే ఐటీ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటుంది. ఆన్ ది బిడ్డింగ్ ప్రాసెస్ హియర్ మేజర్ ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? బిడ్డింగ్ యాక్చువల్ గా ఫైనలైజ్ చేసుకోవడానికి మాత్రం కోర్ టీమ్ మేనేజర్, క్లయింట్ సైడ్ అండ్ కన్సల్టింగ్ సైడ్, బోత్ సైడ్, క్లయింట్ సైడ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీస్ రెండు వైపులా కూడా ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? మేజర్ గా ఇన్వాల్వ్ అయ్యేది ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? కంప్లీట్ గా టాప్ లెవెల్ మేనేజ్మెంటే ఇన్వాల్వ్ అవుతారు. ఓకేనా? కోర్ టీమ్ మెంబర్స్ అంటే ఎవరు? టాప్ లెవెల్ మేనేజ్మెంట్, క్లయింట్ సైడ్ అండ్ కన్సల్టింగ్ సైడ్ వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఫ్రమ్ ది కన్సల్టింగ్ కంపెనీ సైడ్ ఎస్ఆర్ మేనేజర్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆన్ ది బిడ్డింగ్ ప్రాసెస్, వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. క్లయింట్ సైడ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ సైడ్ రెండు వైపులా కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఓకే, తర్వాత ఏమేమి ఉంటే మనం చెప్పాము ఇంతకుముందు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, మీకు ఇంప్లిమెంటేషన్ చెప్పాను కదా. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్, గ్యాదర్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఇదంతా చేస్తారు. ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్ సాఫ్ట్వేర్. సో ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయా లేవా, ఏమేమి కావాలి, ఎస్ఏపి లైసెన్స్ ఉందా లేదా, తర్వాత ఎస్ఏపి వాళ్ళ లైసెన్స్ ఉందా లేదా, తర్వాత టీమ్స్ కావాలా, మైక్రోసాఫ్ట్ విండోస్ కావాలా, ఏమేమి కావాలి, ఏమేమి సాఫ్ట్వేర్స్ కావాలి, టికెటింగ్ టూల్స్ ఏం తీసుకోవాలో ప్లాన్ చేస్తారు. ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్ సాఫ్ట్వేర్.
తర్వాత ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ప్లానింగ్ ఏ టీమ్ ఉందా? ప్రాజెక్ట్ సి, ప్రాజెక్ట్ ప్లానింగ్ ఏ టీమ్, అంటే ప్లాన్ చేస్తారు ఎలా చేయాలి ఏంటి అనేది. ప్రాజెక్ట్ ప్లానింగ్ ఏ టీమ్ అంటే ఏంటి? మ్యాన్ పవర్ ఎలా ప్లాన్ చేయాలి, ఎప్పుడు కంప్లీట్ చేయాలి, స్టార్టింగ్ డేట్ ఏంటి, ఎండింగ్ డేట్ ఏంటి, ఇదంతా కూడా జరుగుతుంది. రిక్రూటింగ్ ది టీమ్ అంటే ఏం చేస్తారు? టీమ్ మెంబర్కి రిక్రూట్ చేసుకుంటారు. రిక్రూటింగ్ ది టీమ్ అంటే ఎంప్లాయీస్ ఎంతమంది కావాలి, కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. రిక్రూటింగ్ ద టీమ్, టీంలో ఎంతమంది కావాలి, ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి, ఎంఎం కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి, ఎస్డి కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి, అంతా ప్లాన్ చేసుకుంటారు. ఓకేనా? తర్వాత ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్, కేపీ అంటే ఏంటి? కిక్ ఆఫ్ మీటింగ్ అంటే టీమ్ మెంబర్స్ రిక్రూట్ చేసుకున్న తర్వాత కిక్ ఆఫ్ మీటింగ్ ఉంటుంది. అంటే ఏంటి? మీ టీమ్ లీడర్ అనేవాళ్ళు మీ ప్రాజెక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. కిక్ ఆఫ్ మీటింగ్ కేపీ అంటారు. ఇంటర్వ్యూలో గుర్తుపెట్టుకుని మీరు కేపీలో పార్టిసిపేట్ చేశారంటే చేశానని చెప్పాలి. ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు. ఇదంతా జరుగుతుంది అనమాట. కొంచెం డౌన్కి వెళ్ళండి, ఇంకా కింద క్లారిటీగా ఉంది. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఏ సెలెక్ట్ చేయండి, అది ఏ. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ అగ్రిమెంట్స్ అండ్ అసైన్మెంట్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ అగ్రిమెంట్స్ మీన్స్ క్లయింట్ ఈజ్ యాక్సెప్టెడ్ అవర్ బిడ్డింగ్. క్లయింట్ యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది? కోర్ టీమ్ మేనేజర్స్ మేక్ ఇట్ వన్ అగ్రిమెంట్. ఇట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్. ఓన్లీ కోర్ టీమ్ మెంబర్స్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆన్ ది అగ్రిమెంట్. కోర్ టీమ్ మెంబర్స్ ఏం చేస్తారు? కోర్ టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు అంటే కోర్ టీమ్ మెంబర్స్ అంటే మీనింగ్ ఏంటి? టీమ్ లీడర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్ ఏం చేస్తారు? దే ప్రిపేరింగ్ వన్ అగ్రిమెంట్. ఒక అగ్రిమెంట్ ని ప్రిపేర్ చేస్తారు. టోటల్ క్లయింట్ ఇన్ఫర్మేషన్, టర్మ్స్ అండ్ కండిషన్స్, ఎస్ఎల్ఏ, ప్రాజెక్ట్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, ఇదంతా ఉంటుంది. ఓకేనా? దీని ఏమంటారంటే ప్రాజెక్ట్ అగ్రిమెంట్స్ అండ్ అసైన్మెంట్స్ అంటారు. తర్వాత ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్, హార్డ్ సాఫ్ట్వేర్. సెకండ్ పాయింట్ సెలెక్ట్ చేయండి. ఎక్కడ ఉంది? ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్, హార్డ్ సాఫ్ట్వేర్ కింద లైన్ లో. ప్రాజెక్ట్ స్కోప్ పైన ఏ కలర్ యాడ్ చేయండి. 2 times యాడ్ అయిందా? ఓకే. బి ఎక్కడ చూడండి? ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్ సాఫ్ట్వేర్ అంటే స్కోప్ సాఫ్ట్వేర్, హార్డ్ సాఫ్ట్వేర్ అంటే మీనింగ్ ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్, ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఎస్ఏపి లైసెన్స్ ఉండాలి మేజర్గా. తర్వాత ఇంకేమేమి సాఫ్ట్వేర్స్ కావాలో ప్లాన్ చేసుకుంటారు. తర్వాత ప్రాజెక్ట్ ప్లానింగ్ ది టీమ్. ప్రాజెక్ట్ ప్లానింగ్ అంటే బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ స్ట్రాటజీ, our core team members, client side core team members decided how many modules is required and how many sub modules is required. క్లయింట్ యొక్క బిజినెస్ స్ట్రాటజీని బేస్ గా చేసుకుని మనకి ఏమేమి మాడ్యూల్స్ కావాలి. బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ స్ట్రాటజీ, అవర్ కోర్ టీమ్ మెంబర్స్ and client side core team members will be decided how many modules is required and how many sub modules is required. FI side ఎన్ని మాడ్యూల్స్ కావాలి, ఎంఎం సైడ్ ఎన్ని మాడ్యూల్స్ కావాలి, ఎంఎం కావాలా వద్దా, ఎస్డి కావాలా వద్దా, ఏమేం కావాలి. మళ్ళీ వాటిలో సబ్ మాడ్యూల్స్ ఎఫ్ఐసిఓ కావాలి. ఎఫ్ఐసిఓలో ఏమేం కావాలి? అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, అసెట్ అకౌంటింగ్, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్, సో ప్రాజెక్ట్ ప్లానింగ్ టీమ్ అంటే క్లయింట్ యొక్క బిజినెస్ నేచర్ ని బేస్ గా చేసుకుని ఏమేమి మాడ్యూల్స్ కావాలి, ఏమేమి సబ్ మాడ్యూల్స్ కావాలి అనేది ప్లాన్ చేసుకుంటారు. ట్రేడింగ్ కంపెనీ అనుకున్నాం. ఇది ట్రేడింగ్ కంపెనీ అయితే ఏమేమి ఉంటుంది? ఎగ్జాంపుల్, బయింగ్ ది గూడ్స్ అండ్ సెల్లింగ్ ది గూడ్స్. గూడ్స్ పర్చేస్ చేస్తారు, గూడ్స్ అమ్ముతారు. సో ఏం కావాలి మీకు? ఎఫ్ఐ మాడ్యూల్ కావాలి, ఎంఎం కావాలి, ఎస్డి మాడ్యూల్ ఇస్ రిక్వైర్డ్. సో మీ ట్రేడింగ్ కంపెనీ అయితే బయింగ్ ది గూడ్స్ అండ్ సెల్లింగ్ ది గూడ్స్, ఏమేం కావాలి? ఎఫ్ఐ, ఎస్డి, ఎంఎం, ఈ మాడ్యూల్ సరిపోతుంది. అలా కాదు, నాన్ ట్రేడింగ్ కంపెనీ అనుకుందాం. సో నాన్ ట్రేడింగ్ కంపెనీ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ మీన్స్ సర్వీస్ రిలేటెడ్ కంపెనీ. ఎఫ్ఐ అండ్ ఎస్డి ఈజ్ రిక్వైర్డ్.
నాన్ ట్రేడింగ్ కంపెనీ, సర్వీస్ రిలేటెడ్ కంపెనీ, మీకు FI అండ్ SD సరిపోతుంది, వాడు ఇంకేం ఉండదు అక్కడ. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే ఇట్ మీన్స్ దే ఆర్ బయింగ్ ది రా మెటీరియల్ పర్చేజ్ చేస్తారు వాళ్ళు. మేక్ ఇట్ ది ఫినిష్డ్ గూడ్స్ గా మారుస్తారు. అండ్ సెల్లింగ్ ది ప్రోడక్ట్ ని సేల్ చేస్తారు. ఇట్స్ మీన్స్ దిస్ టైప్స్ ఆఫ్ కంపెనీ ఇస్ రిక్వైర్డ్. MM, SD, FI, CO అండ్ PP ఇస్ రిక్వైర్డ్. ఇవి కావాలి. FI లో ఏమేమి కావాలి? GL అంటే అకౌంట్ పేయబుల్, మన GL అంటే ఏంటి? రికార్డ్ టు రిపోర్ట్. AP అంటే అకౌంట్ పేయబుల్, AR అంటే అకౌంట్ రిసీవబుల్, A అంటే అసెట్ అకౌంటింగ్. ఇవన్నీ కావాలి. ఏ మాడ్యూల్ బేస్ గా చేసుకుని ఏమేమి కావాలి అవన్నీ ప్లాన్ చేసుకుంటాం. బేస్డ్ ఆన్ ది బడ్జెట్, బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్, కన్సల్టింగ్ కంపెనీ రిక్రూటింగ్ ది టీమ్. మనకున్న బడ్జెట్ ని బేస్ గా చేసుకుని, మనకున్నటువంటి కంపెనీకి ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్ట్రాటజీని బేస్ గా చేసుకుని ఏమేం మాడ్యూల్స్ కావాలి, ఏమేం సబ్ మాడ్యూల్స్ కావాలి, ఎంతమందిని రిక్రూట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. Before starting the manpower recruitment, first we need to check how many people are sitting on the bench. First manpower recruit చేయబోయే ముందు ఏం చేస్తారు? మీకు ఎన్ని మాడ్యూల్స్ కావాలి, ఎన్ని సబ్ మాడ్యూల్స్ కావాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు. ఎన్ని మాడ్యూల్స్ కావాలి మీ కంపెనీకి, ఎన్ని సబ్ మాడ్యూల్స్ కావాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు. అలాగే బెంచ్ అంటే తెలుసు కదా, కొంతమంది జాబ్ వస్తుంది కానీ ప్రాజెక్ట్ అసైన్ చేయరు. కొంతమంది జాబ్ వస్తుంది కానీ ప్రాజెక్ట్ అసైన్ చేయరు, అంటే వాళ్ళందరూ బెంచ్లో ఉన్నారంటారు. సో అటువంటి వాళ్ళు బెంచ్లో ఎంతమంది ఉంటే ఫస్ట్ వాళ్ళని తీసుకుంటారు, ప్రాజెక్ట్ ఎలా అసైన్ చేస్తారు, తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ రౌండ్స్ ఇంటర్వ్యూలు ఎన్ని రౌండ్స్ ఉంటాయి? యాక్చువల్గా చూడండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ రౌండ్స్ ఇన్ ఇంటర్వ్యూ. అప్ టు 5 years ఎలిజిబుల్ అయితే దేనికి వెళ్తారు మీరు? 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే SR కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్. SR కన్సల్టెంట్ కి 5 to 6 years ఎక్స్పీరియన్స్, కన్సల్టెంట్ కి 2 to 5 years, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ కి ఎంత కావాలి? 2 years ఎక్స్పీరియన్స్. దిస్ 3 levels ఎంప్లాయీస్ ఆర్ డూయింగ్ సేమ్ వర్క్. SR కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్, వీళ్ళందరూ ఒకే విధమైనటువంటి వర్క్ అనేది చేస్తారు. సో ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది? ఈ లెవెల్, మీరు యాక్చువల్ ఈ లెవెల్స్ కి మాత్రమే వెళ్తారు, అంతకన్నా టాప్ లెవెల్కి వెళ్ళకండి. మీ మేనేజ్ చేయగలనుకుంటే వెళ్ళొచ్చు, మీ ఇష్టం. ఓకే, సో HR కాల్ చేస్తారు మీకు. HR కాల్ యూ అండ్ షెడ్యూల్ ది ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. ది ఫస్ట్ రౌండ్ కాల్డ్ యాజ్ టెక్నికల్ రౌండ్. ఫస్ట్ రౌండ్ అనేది టెక్నికల్ రౌండ్ అనమాట. టీమ్ లీడర్ ఫస్ట్ రౌండ్ ఈజ్ కాల్డ్ టెక్నికల్ రౌండ్. టీమ్ లీడర్ టేక్ కేర్ ఆఫ్ దిస్ టెక్నికల్ రౌండ్. టీమ్ లీడర్ ఎవరన్నా ఈ టెక్నికల్ రౌండ్ అనేది తీసుకుంటారు, ఫస్ట్ రౌండ్. ఓకేనా? సెకండ్ రౌండ్ ఎవరు తీసుకుంటారు? సెకండ్ రౌండ్ ఆల్సో కాల్డ్ టెక్నికల్ రౌండ్. ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ మేనేజర్ టేక్ కేర్ ఆఫ్ ది టెక్నికల్ రౌండ్. ఫస్ట్ రౌండ్ ఏమో టెక్నికల్ టీమ్ లీడర్ తీసుకుంటారు. సెకండ్ రౌండ్ అనేది ప్రాజెక్ట్ మేనేజర్ లెవెల్ వాళ్ళు తీసుకుంటారు. మేనేజర్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్ తీసుకుంటారు. ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. మీకు హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు, మినిమం హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఉండొచ్చు ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ అనేది. ఓకేనా? ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, థర్డ్ రౌండ్ ఈస్ కాల్డ్ ఫైనల్ రౌండ్. HR రౌండ్. థర్డ్ రౌండ్ అనేది ఫైనల్ రౌండ్ అనమాట. HR అనేవాడు కాల్ చేసి మీకు శాలరీ ఎంత కావాలి, ఎంత ఎక్స్పీరియన్స్, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది,
మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి, ఇవన్నీ మాట్లాడతారు. ఓకేనా? టోటల్ ఇంటర్వ్యూ విల్ బి టేకెన్ అరౌండ్ 30 to 45 minutes. ఇంటర్వ్యూ ఎంతసేపు తీసుకుంటారు? 30 to 45 minutes ఉంటుంది అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. అంటే ఫస్ట్ రౌండ్ 30 to 45 minutes, సెకండ్ రౌండ్ 30 to 45 minutes, ఫోర్త్ రౌండ్ 30 to 45 minutes ఉంటుంది. సో ఫస్ట్ 5 minutes సెల్ఫ్ ఇంట్రడక్షన్, సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి, మై నేమ్ ఈస్ శ్రీనివాస్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, మై హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఈజ్ MBA Finance. I have total 5 years of experience as a SAP FICO consultant. I have successfully completed 2 implementation projects and 2 supporting projects. ఇట్లా చెప్పాలి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ 5 minutes. నెక్స్ట్ 30 minutes సబ్జెక్ట్ డిస్కషన్, అంటే టెక్నికల్ గా డిస్కషన్ ఉంటుంది. సబ్జెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా అడుగుతారు. లాస్ట్ 5 minutes ఇంటర్వ్యూ క్లోజింగ్ సెషన్. క్లోజింగ్ సెషన్ అనేది ఉంటుంది. లాస్ట్ 5 minutes క్లోజింగ్ సెషన్ అంటే ఏంటి? ఏమడచ్చు క్లోజింగ్ సెషన్లో? ఫర్ ఎగ్జాంపుల్, కెన్ ఐ గెట్ దిస్ ఆపర్చునిటీ, విచ్ లొకేషన్ ఐ వాంట్ టు వర్క్, క్లయింట్ లొకేషన్ ఆర్ కన్సల్టింగ్ కంపెనీ లొకేషన్, విచ్ లొకేషన్ అంటే క్లయింట్ సైడా లేదంటే ఎట్లా, లేదంటే విచ్ లొకేషన్ అంటే విజయవాడలోనా, బెంగళూరులోనా, హైదరాబాద్లోనా. ఓకే, last 5 minutes interview closing session. For example, if I can I get this job opportunity, which location I want to work, on-site model or offshore model, which model I want to work, like that. Clear? Don't kill me. మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంది, సపరేట్ గా క్లాస్ ఉంది, నేను చెప్తాను. 1 minute. హలో, క్లియర్ కదా? అర్థమైందా లేదా? హలో, yes sir. ఇంకా డౌన్ ఏమైనా ఉన్నాయి కింద చూడండి. ఇంకేం లేవా? సో ఇది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమీ లేదు, మీకు ఐడియా కోసం చెప్పాను. క్లయింట్ సైడ్ మీరు ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే? సూపర్ యూజర్, పవర్ యూజర్ ఆర్ కోర్ యూజర్, లేదంటే ఫైనాన్స్ మేనేజర్, వాళ్ళని కాంటాక్ట్ చేయాలి అంతే. రిమైనింగ్ జస్ట్ మీకు ఐడియా కోసం చెప్పాను. మీరు ఇవేం బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ వినండి, ఇంకోసారి వినండి చాలు, ఇంకేం వద్దు. క్లియర్ కదా? రైట్. ఒకసారి చదవండి, ఈ షీట్ అంతా చదవండి, చదివి వదిలేయండి, రేపు వేరే టాపిక్ స్టార్ట్ చేద్దాం. క్లియర్ కదా? అర్థమైందా లేదా? Yes sir. Yes sir. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.